నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు వాస్తు నిపుణులు జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, సొంతిల్లు అనేది ఒక కళ. ఏందో ఎంత ప్రయత్నించినా కొంతమందికి సొంతిల్లు అనేది అవరదు. అందుకే చెప్తూ ఉంటారు పెద్దలు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని. కొంతమందికి చాలా ఈజీగానే వస్తుంది, బట్ కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సొంతింటి కళ అనేది కలగానే మిగిలిపోతూ ఉంటుంది. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మనం చాలా కారణాలు తీసుకోవచ్చు దీంట్లో. ఒకటి, వాళ్ళకి సమయం ఇంకా సందర్భపడలేదని అర్థం. ఎందుకంటే జాతక పరంగా ఎవరికైనా ఏదైనా జరగాలి అంటే వాళ్ళ జాతకాల్లో యోగాలు అంటారన్నమాట. సో గృహ యోగం అని అంటాం, వివాహ యోగం. ఈ యోగాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే వాళ్ళకి అవి కనిపిస్తాయి, అందుబాటులోకి వస్తాయి అన్నమాట. ఏవైనా అంటే మనం పుట్టినప్పుడే మన జాతకంలో ఇవన్నీ ఉంటాయా? కాలక్రమేణా గ్రహాలు రాశులు వాటి సమయ బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఆ మారుతున్న కాలంలో ఆ యోగాలు మనకు లభిస్తాయా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కనుక ప్రతి ఒక్క విషయం కొన్నా పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ కర్మ ఏదైతే పాపపుణ్యాలు ఉన్నాయో దాని ఆధారం బట్టి జీవితం అనేది ఏర్పడుతుంది మనుషులకి. ఆ ఏర్పడే జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నాం, ఎలా మారుతున్నాం అనేది ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఈ ముఖ్య ఉద్దేశంలో వీళ్ళకి ఈ యోగాలు కంపల్సరీగా ఉన్నాయి, ఈ యోగాలు వీళ్ళకి అనుభవించాలి, వీళ్ళకి ఆ యోగం బాగుంది అంటేనే. కొంతమంది అనుకోకుండానే వాళ్ళు ఇది అలా వెళ్ళాము, చూసాం, నచ్చింది, ఇచ్చేసామండి, తీసేసుకున్నామండి అని చెప్తుంటారు. అది అలా జరిగింది అనేది వాళ్ళకి అనిపించవచ్చు, కానీ అది అలా జరగాలని ముందే రాసి ఉంటుంది అది. ఓకే. సో అందువల్ల జరుగుతుంది. ఇప్పుడు గృహయోగం అంటున్నారు కదా, ఎలా ఉండాలి అది? గృహయోగం అంటే ఏం లేదమ్మా, మన జాతకాన్ని ఒకసారి చూసుకుంటే జాతకంలో గృహయోగం, భార్య భర్తలు ఇద్దరు జాతకాల్లో ఎవరికి యోగం ఉంది. పూర్వం అయితే భర్తకి జాతకం చూస్తే సరిపోయేది, ఎందుకంటే సంపాదించే ఆయన ఒక్కరే ఉండేవారు, కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడి ఉండేది. ఇవాళ సంపాదించే మనుషులు అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సంపాదిస్తున్నారు. అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉందాం అనుకున్నప్పుడు వీళ్ళల్లో ఎవరికి యోగం లేకపోయినా అది ఆలస్యం అవుతుంది. ఓకే. ఎవరికి లేకపోయినా, అంటే వీళ్ళు నలుగురు ఉందాం అనుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్, భార్య భర్త, ఇద్దరు పిల్లలు, వీళ్ళలో ఎవరికైనా యోగం లేదు, అప్పుడు ఖచ్చితంగా అది ఆలస్యం, ఆటంకాలు అడ్డంకాలు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తాం, ఆడపిల్లే అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలే ఉన్నారనుకుందాం, ఆడపిల్లలకు కూడా గృహయోగం అనేది ఉండాలా? మనకి సొంతిల్లు కళ నిజం అవ్వాలంటే ఖచ్చితంగా ఉండాలి కదా. ఎందుకంటే ఒకప్పుడు ఒక పురుష జాతకం చూస్తేనే అన్నీ అర్థమవుతాయి అనుకుంది, కానీ ఇవాళ రోజున ఏంటంటే జాతకాలు అందరివి చూసుకోవాల్సింది. ఆడపిల్లే అక్కడ వెళ్ళిపోతుంది కదా, పెళ్ళి వెళ్ళిపోతుంది కదా అని అనుకొని ఈ అమ్మాయికి ఏం కొనుక్కొని ఉండట్లేదు కదా. అమ్మాయి పైన బంగారం కొంటాం, అమ్మాయి పైన ఆస్తులు కొంటాం. ఇప్పుడు ఈ ఇల్లు అమ్మాయికి ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈ ఇల్లు కొంటే అమ్మాయికి మనం ఇద్దాం, పెళ్ళి అయిన తర్వాత కట్నంగా ఇవ్వచ్చు, లేదా అమ్మాయికి ఓ సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వచ్చు అనుకున్నారు. యోగం లేదు, అందుకే అమ్మాయి పైన కుదరట్లేదు. అమ్మాయికి యోగం లేనప్పుడు కుదరదు, అప్పుడు వేరే వాళ్ళ పేరుని ట్రై చేయాలి. ఓకే. అక్కడ వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళకి యోగం ఉందనుకోండి దొరుకుతుంది. సాధారణంగా మనం ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు వేరే చోట ఎక్కడో మనం ఉంటున్నాం, ఆ ఇంటి వాస్తు మనకు అనుకూలించాలి, మనం కొనుక్కోబోయే ఇంటి వాస్తు మనకు అనుకూలించాలి. ఎలా ఉండాలంటారు? అసలు ఇంటి వాస్తు ఎలా ఉంటే మనం తొందరగా సొంతిల్లు కొనుక్కోగలం, కట్టుకోగలం? ఇంటి వాస్తు ఎలా ఉంటేనే కాదు, ఇవాళ రోజున వాస్తు అనేది చాలా వరకు 70% వాస్తే లేవు ఏ ఇళ్లలో కూడా. 30% మాత్రమే వాస్తు. అంతా అపార్ట్మెంట్ కలిసి అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఆ అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు కొన్నా వాటి కింద భూమి పూజ, ఆ భూమి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనేది కూడా తెలియదు ఎవరికి. ఎందుకంటే చాలా వరకు మనం హైదరాబాద్లో తీసుకుంటే కొన్ని అయితే శ్మశానాలు వేసుకున్న అక్కడ రోడ్లు నిర్మాణాలు చేస్తున్నారు. అలాగా ఇల్లు అనేది మనకి ఖచ్చితంగా బాగుండాలి అంటే మనం ఉండే వాతావరణం, మనం ఉండే ఇల్లు, ఈ ఇంట్లో మనకి అన్ని పనులు జరిగాయి, సమస్త సంతోషాలు జరిగాయి, అప్పుడు ఆ ఇల్లు లక్ష్మీప్రదంగా మారుతుంది అనమాట. అక్కడి నుంచి మనం ఏ ఇల్లు వెతికినా లక్ష్మీప్రదంగా కనిపిస్తుంది. అదే ఇంట్లో మనశ్శాంతి లేదు, ఎప్పుడు ఏదో ఒక బాధలు, లేదా ఎవరికో ఒకళ్ళకి ప్రమాదాలు, ఎవరికో ఒకరికి ప్రమాదం జరుగుతూనే ఉంది, ఏదో ఒక గొడవలు అవుతూనే ఉన్నాయి. ఈ ఇంట్లోకి వచ్చాకే చాలా వరకు బంధువులు మధ్యన వీళ్ళకి కొంచెం వైరవర్గం ఏర్పడి గొడవలు పడి విడిపోయే అవకాశాలు కనిపించాయి. అంటే అప్పుడు ఈ ఇల్లు వాస్తు బాగాలేదని అర్థం. ఈ ఇల్లు గురించి వెతికితే ఇలాంటి ఇల్లు దొరుకుతుంది తప్ప మంచిది దొరకదు. ఓహో. సో ఫస్ట్ మనం ఏదైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, కట్టుకోవాలనుకున్నా మనం ఉన్న ఇల్లు వాస్తు బాగుండాలి ఖచ్చితంగా. అది ఎలా ఉంది ఒకసారి వాస్తు నిపుణులు పిలిపించి చూపించుకోవాలి. ప్రాథమికంగా ఏముండాలంటారు? ఎక్కడెక్కడ ఏముండాలి?
ప్రాథమికంగా మనకి తూర్పు వాకిలి ఉండాలి, లేదా ఉత్తర వాకిలి ఉండాలి, పడమర వాకిలి ఉండాలి, దక్షిణ వాకిలి ఉండాలి. ఈ 4 వాకిళ్ళు మంచివే. అయితే ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే కరెక్ట్గా తూర్పుగా పెట్టరు. తూర్పు అంటే ఇలా వచ్చింది అనుకో, దాన్ని తిప్పుతారు. అవును. అంటే ఆటోమేటిక్గా మన దిశలో మారినప్పుడు స్థలం ఎలా ఉందో అలా కట్టేస్తారు కదా. ఆ స్థలం ఎప్పుడు కొనండి ఆ కోణాలన్నీ మారిపోతాయి. అది తూర్పు అనుకున్నది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయ ద్వారం ఉందనుకోండి, ఎప్పుడూ సమస్యలే, ఆటంకాలు వస్తాయి. కానీ మనకి తూర్పు వాకిలి అనుకుంటాం. మనం ఏదైతే కంపాస్ పెట్టి చెక్ చేసుకుంటే అది ఎన్ని డిగ్రీస్ తిరిగి ఉందో చూసుకోవాలి. 90 డిగ్రీస్ కరెక్ట్గా ఆ ద్వారం ఉందనుకోండి, అది తూర్పు కరెక్ట్గా ఉన్నట్టు అర్థం. సో తూర్పు వాకిలి బాగుందని అర్థం తీసుకోవచ్చు. అలా ఉంటే అటు ఇటుగా ఉంటే కాస్త అది ఈశాన్యం పెరిగిందే బాధ లేదు, కానీ ఆగ్నేయం పెరిగితే మాత్రం చాలా బాధ. ఆగ్నేయం పెరిగితే మాత్రం చాలా ఆటంకాలు, ఇంటికి ఇల్లాలకి మనశ్శాంతి ఉండదు ఆగ్నేయం బాగాలేకపోతే. అందుకని ఖచ్చితంగా చూసుకోవాల్సిన ఇల్లు కంపల్సరీగా. సాధారణంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా వాస్తు దోషం ఉంది అనుకోండి, మనం ఎలాంటి ఇబ్బందులు ఆ దిశను బట్టి ఎదుర్కోవాల్సి ఉంటుందంటారు? ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క దోషం ఉంటుందమ్మా. ఒకవేళ వాయు దోషం ఉందనుకోండి, పిల్లలు విద్య చిన్న చిన్న దశలో ఉన్నారనుకోండి, అంటే విద్యా దశలో ఉన్నారు, సో విద్య ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. లేదా వివాహాల ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి వివాహాల ఆటంకాలు అవుతుంటాయి. సో వాయు దోషం ఉంటే పిల్లలకి చాలా నష్టం ఆ ఇంట్లో. ఆగ్నేయ దోషం ఉంటే స్త్రీలకి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, యజమానికి ధన నష్టం. అంటే డబ్బు నీళ్ళల్లా ఖర్చు అవుతుంటుంది, అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియదు, ఎలా సంపాదిస్తున్నారో ఎలా వెళ్ళిపోతుందో తెలియదు అంట, అలా జరుగుతుంటుంది. నైరుతి దోషం అంటే ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది యజమానికి, అదొక ఇబ్బంది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇలాగే మనం చూసుకుంటూ వెళితే దోషాలు అనేవి ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది. మనకి ఇవన్నీ మనం చూసుకోలేం కదా. అందుకని మనం ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగుందా లేదా, బాగాలేదు అంటే అక్కడ ఖచ్చితంగా దోషం ఉంది ఆ ఇల్లు. భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు. మన దగ్గర అంటే హైదరాబాద్లో ఒక వాస్తు, వేరే ప్రాంతాల్లో ఇంకొక వాస్తు, పాశ్చాత్య దేశాలలో ఇంకొక వాస్తు, అంతే కదా. ఇక్కడ ఉన్న దిశ అక్కడ కాకపోతుంది. మరి వాస్తు ఎట్లా మనం చూడాలి, ఎలా పరిగణించాలి? మనం ఎలా చూడాలంటే ఏ దేశంలో అయినా సూర్యుడు ఎటువద్దు చేస్తే అది తూర్పు, అది తూర్పు అంతే. అక్కడి నుంచి మనం చూసుకోవాల్సింది, అది ఏ దేశమైనా కావండి. అయితే భారతదేశంలో ఎందుకు వాస్తు ఖచ్చితంగా చూసుకోవాలంటే, భారతదేశంలో ఎక్కడైతే మనకి బరువు ఉండాలో అక్కడ నీళ్ళు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్క ఇంటికి వాస్తు చూసుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో మీరు అనుకున్నట్టు అక్కడ వాస్తు చూస్తున్నారా లేదా అనేది అది మనకి సంబంధం లేని విషయం. ఇక్కడ మనం ఉన్నాం కనుక ఇప్పుడు తెల్లారు లేస్తే మన ఇల్లు, మన వాకిలి, మన సంసారం, మన జీవితం, మనం బాగుండాలి కదా. పక్కింటి వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు, ముందు మనం బాగుండాలి అనుకునే లక్షణం ఎక్కువ ఉంది మన భారతదేశంలో. అప్పుడు మనం బాగుండాలంటే మనం ఉండే వాతావరణం బాగుందా లేదా, మనం ఉండే ఇల్లు బాగుందా లేదా చూసుకోవాల్సింది. ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా సమస్య వచ్చింది, ఎవరైనా తీరుస్తారా? మనమే ఆ సమస్యకి పరిష్కారం తెచ్చుకోవాలి, మనమే తీర్చుకోవాలి. అందుకని ఏంటంటే వాస్తు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ వాస్తుకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని అనుకుందామండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి పరిహారాలు ఎలా ఉంటాయి? అంటే చిన్న చిన్న ఇబ్బందులు, పెద్ద పెద్ద ఇబ్బందులు అనేది మనం ఎలా దాన్ని కొలమానం చేయలేమమ్మా. ఎందుకంటే మనకి చిన్న ఇబ్బంది అనుకోవచ్చు, కొంతమందికి ఒక ప్రమోషన్ వస్తే వాళ్ళకి శాలరీ పెరుగుతుంది, ఆ ప్రమోషన్ సంవత్సరం కాలం ఆగింది ఆ ఇల్లు వల్ల. అంటే ఎంత డబ్బు కోల్పోయారు వాళ్ళు. అవును, సమస్య చిన్నగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు కోల్పోయినట్టు సమయము, వాళ్ళు కోల్పోయిన డబ్బు తిరిగి రాదుగా. అందుకని ఏంటంటే ఒక ఇంట్లో ఒక సమస్య ఉంది అంటే అది ఫస్ట్ వాళ్ళు చూసుకోవాల్సింది అంటే వాళ్ళ జాతక చక్రాలు. మా జాతకం బాగుందా లేదా. సో మాకు జాతకమే తెలియదు, పుట్టిన టైం తెలియదు మాకు, సో డేట్ ఆఫ్ బర్త్ లేదు, అప్పుడు ఇల్లుని చూడాలి. ఎందుకంటే మన పూర్వము పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే దశ అయినా బాగుండాలి, దిశ అయినా బాగుండాలి. సో దశ బాగుంటే ఆటోమేటిక్గా ఎలా ఉన్నా మన జీవితాల్లో మార్పు అనేది జరుగుతుంది. ఒకవేళ దిశ బాగుంటే సో మన లైఫ్లో దశ ఎలా ఉన్నా ఆ దిశ మనని నిర్దేశించి మంచి సమయాలకు మంచి సమయంగా వచ్చేటట్టుగా మన జీవితంలో ఏర్పాటు చేసి మంచి వాకిట్లోకి వెళ్ళేలాగా పిల్లలందరినీ సమకూరుస్తుందంట. అంటే ఇంటిని లక్ష్మీదేవిగా మనం ఎందుకు పూజిస్తాము, ఫస్ట్ గడపకే ఎందుకు పూజ చేస్తామంటే మేము ప్రతి అడుగు వేసే అడుగు అన్నీ కూడా లక్ష్మీప్రదంగా అయ్యేలాగా నువ్వు దీవించి పంపించమ్మా అని అర్థం. అందుకని గుమ్మానికి మనం పూజ చేసి శంకుస్థాపన చేసి ఆ గుమ్మం పెట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాం. ఇంత విధంగా మనం పూజ చేసి దండం పెట్టుకుంటాం కనుక మనకి అన్నీ కూడా శుభాలు జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి ఇంట్లో కూడా ఇప్పుడు మనకి ఈ వాస్తు శంకుస్థాపన పూజలు అవేం లేవు. అపార్ట్మెంట్ డైరెక్ట్గా కొంటున్నాం, ఫ్లాట్లోకి వెళ్తున్నాం. సో ఫ్లాట్లో వెళ్తున్నాం కనుక ఆ ఉన్న ఇల్లు బాగుందో లేదో చెక్ చేసుకోవాల్సింది. ఇది కొంచెం మనకు తెలిసిన వాస్తు అంటే తెలుసుకోవచ్చు, లేదంటే ఒక వాస్తు నిపుణులు పిలిపించి స్పెషల్గా చూపించాలి. ఎందుకంటే
ఇల్లు అందంగా ఉండాలని మనం కబోర్డ్స్ చేపిస్తాము, దానికి తగ్గట్టు అందాలు డెకరేషన్స్ చేపిస్తాం. వీటన్నిటికంటే ముఖ్యం ఇల్లు ముందు వాస్తు ప్రకారంగా ఉందా లేదా అనేది ఒక వాస్తు నిపుణులు పిలిచి ఏ వస్తువు ఎక్కడ పెట్టించాలి, ఎక్కడ ఏ మనం పెట్టాలి. చాలామంది ఏంటంటే తెలియక ఉత్తరంలో బరువులు పెడుతుంటారు, కబోర్డ్స్ పెట్టేస్తుంటారు. నేను మాకు ప్లేస్ లేదండి, ఇంకా ఇటు మంచం వస్తుంది, బెడ్ వస్తున్నట్టు మేము పెట్టేసామని అంటారు. అక్కడ ఉత్తరంలో ఎప్పుడైతే బరువు పెట్టేస్తారో డబ్బు ఆగిపోతుంది వాళ్ళకి. అప్పుడు దాకా వాళ్ళ ఇంట్లో మంచిగా వాళ్ళకి అన్నీ జరిగేవి, ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర డబ్బులు ఆగిపోతుంటాయి. సో అది ఉత్తరంలో బరువు పెట్టడం వల్ల జరుగుతుంది. సో ఎక్కడ ఏ వస్తువు బరువు పెట్టచ్చు, బరువు పెట్టకూడదు తెలియాలి. కొంతమంది ఆగ్నేయంలో స్టవ్ పెడతారు, అలాగే అక్కడ షింక్ కొని పెడతారు, అంటే మనం యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి. అది 2 దోషాలే. సో ఇవన్నీ వాస్తు పని నిపుణులే చెప్పగలుగుతారు. ఇది పెట్టాల్సి వస్తే ప్లేస్ లేదు, ఆ ప్లేస్ తగ్గట్టు ఎలా పెట్టచ్చు, ఎంత పరిమాణంలో పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పగలుగుతారు. సో వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు చూపించి ఇది కట్టుకుంటున్నాం ఇల్లు అని చెప్తే వాళ్ళు వివరంగా చెప్తారు. హ్యాపీగా మనం ఉన్న స్థలాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా చిన్న చిన్న జాగ్రత్తలు అయితే ముందుగా మనం తీసుకోవాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి జయప్రద గారు. వాస్తు అంటే ఏంటి, ఎలా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.